మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రతి శనివారం ఈ రీతిగా అయా నీ సన్నిధానంలోనికి చేరి కొద్ది నిమిషాలు ప్రభా మీ నామాన్ని స్తుతించి మహింపరిచి గణపరిచి అయా నీ చిత్తాన్ని తెలుసుకున్నట్టుకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. అయా ధర్మశాస్త్రము లేనప్పుడే హేబేలు నీ మనసెరిగిన వాడు గనక తొలిచూలు తీసుకుని వచ్చాడు. ఎవరు బోధించలేదు, ఎవరు నేర్పించలేదు, కానీ తొలిచూలుది దేవునికి ఇవ్వాలని ఒక ఆలోచన హేబేలుకి ఎలా కలిగింది? అయా నేను అనుకుంటాను, అయా నీ ఆత్మ ప్రేరేపణ అని. అయా నీ చిత్తాన్ని తెలుసుకున్నాడు, నీ మనసును గుర్తించాడు. అయా నీ చిత్తానుసారముగా ఆ స్థలంలో నేను పాపిని అని గ్రహించి బలి అర్పించి నీ కృపను పొందుకున్నాడు, దీవించబడ్డాడు, నీ దృష్టిలో గొప్పవాడయ్యాడు. అయా హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది. అలాగే తండ్రి, మా ప్రార్థనలు అంగీకరించబడాలంటే మొదటిగా మరి మీ చిత్తాన్ని మేము తెలుసుకోవాలి కదా ప్రభా. ఈ రోజున వాక్య రూపిగా అయా మీ చిత్తాన్ని మేము తెలుసుకోగలుగుతున్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకుని పోకున్నట్లు విశేష జాగ్రత్త కలిగి చేతికి కంకణం వలె, నుదిరికి బాస్కం వలె, మెడకు హారం వలె ధరించుకుని ఈ వాక్యానుసారంగా జీవించే భాగ్యము, ధన్యత నాకు, నా కుటుంబానికి, సంఘానికి, సంఘ బిడ్డలందరికీ, అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ దయచేయండి. ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ప్రభా. ఒక వారం ఒకవేళ వాక్యాన్ని అందించలేకపోయినా ఎంతోమంది వాక్యానికి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభువా, ఎవరు వచ్చినా రాకపోయినా కొద్దిమంది ఉన్నా కూడా తండ్రి ఈ రీతిగా వాక్యాన్ని ప్రకటించి అనేకులకి అయా పంపడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వాళ్ళ హృదయాలు తెరవబడాలి, వారి కన్నులు తెరవబడాలి. అయా నీ చిత్తం వారు తెలుసుకోవాలి. వాక్యము ద్వారా అనేకమైనటువంటి సంగతులు మేము తెలుసుకోవాలి ప్రభా. అటు కృపా, ధన్యత, భాగ్యం నాకు మా అందరికి దయచేయమని యేసే నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు నామములో అందరికీ వందనాలు. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాట్సాప్లో మన గ్రూపులో అందరికీ కూడా తెలియచేయడం జరిగింది. ప్రతి శనివారము స్త్రీలను గురించిన వర్తమానాలను ప్రకటిస్తున్నాం. మొదటిసారిగా మొదటి స్త్రీ నుంచి 44వ స్త్రీ వరకు, అంటే యెరోబాము భార్య వరకు రికార్డ్ చేయలేదు ప్రారంభ దశలో. యెరోబాము భార్య ఆమె గురించిన వాక్యం చెప్పిన కాడ నుంచి స్త్రీల ప్రసంగాలు రికార్డ్ చేయడం జరిగింది. 100 మంది స్త్రీలు అయిపోయారు. కానీ మొదటి నుంచి మరి 43వ స్త్రీ వరకు రికార్డ్ చేయలేదు. కాబట్టి మరి వాళ్ళ గురించి కూడా అనేక మందికి పంపాలనే ఉద్దేశంతో మరలా ఈ సంవత్సరం 2024 జనవరిలో మొదలు పెట్టడం జరిగింది. హవ్వమ్మ మొదటి స్త్రీతో ప్రారంభించడం జరిగింది. ఇంతవరకు దేవుని మహాకృప 42 మంది స్త్రీల గురించి మనం విన్నాం. ఈరోజు 43వ స్త్రీ గురించి మనం ధ్యానించబోతున్నాం. ఇంకా తెకోవ స్త్రీ గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. తర్వాత ఆబేల్ బెత్మయక స్త్రీ, ఆ తర్వాత షాబాదేశుబు రాణి. ఇంకా ఇంచుమించు ఈ నెలలోనే రాజుల వర్తమానం ముగించాను, అలాగే స్త్రీల వర్తమానం కూడా ముగిస్తున్నాను. ఎందుకంటే మిగతా స్త్రీల గురించి కూడా రికార్డెడ్ అయిపోయి ఉంది. కాబట్టి చెప్పిన ప్రసంగాలే కాకుండా బైబిల్లో ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి, న్యాయాధిపతుల గ్రంథాలు ఉన్నాయి, యవనస్తుల చరిత్రలు ఉన్నాయి, శిష్యుల అపోస్తుల చరిత్ర ఉంది, పత్రికలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా వివరించాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉంది. దయచేసి ప్రార్థన చేయండి. ఇంకా 2-3 వారాల్లో స్త్రీల ప్రసంగాలు ముగిస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. చాలామంది కంటిన్యూగా ఫాలో అవుతున్నారు. వాళ్ళు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, యూట్యూబ్లో ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ని టచ్ చేస్తే ఈ స్త్రీల ప్రసంగాలన్నీ వస్తాయి. రాజుల వర్తమానం టచ్ చేస్తే రాజుల వర్తమానాలన్నీ వరుసగానే క్రమంగానే పెట్టడం జరిగింది. వీక్షించండి, దయచేసి ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మన వాక్య ధ్యానాంశం పరిశుద్ధ గ్రంథముల నుండి తెకోవ స్త్రీ. ఎక్కడ ఉంటుందండి ఈమె గురించిన ప్రస్తావన, సందర్భం అంటే అందరూ తీయండి. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 24 వచనాలు రాసుకోండి, చదవనక్కర్లేదు. మొదటగా కొన్ని విషయాలు తెలియజేయాలి. తెకోవ స్త్రీ అంటే, తెకోవ అనేది ఆమె పేరు కాదండి. తెకోవ అనేది ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి పేరు. ఇప్పుడు మన కోరుకొల్లు అనేది ఎలా ఉందో అలాగే పట్టణపు పేరుతో ఆమె పిలువబడింది. ఆల్రెడీ చెప్పాను, మరలా చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది స్త్రీల పేర్లు రాయబడకపోయినప్పటికీ కూడా వాళ్ళు అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు, అద్భుతమైనటువంటి భక్తిని ప్రదర్శించారు, చక్కని విశ్వాసాన్ని కనుపరిచారు, దేవుని యందు నమ్మకత్వాన్ని చూపించారు, దేవునిలో
దేవుని ద్వారా బలమైనటువంటి కార్యాలను వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి పేరు లేనంత మాత్రాన వాళ్ళ చరిత్ర తక్కువ అని మాత్రం ఏమాత్రం కూడా మనం ఆలోచించకూడదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో గొప్ప గొప్ప స్త్రీలు, గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వారి పేర్లు, చాలా మంది పేర్లు రాయబడలేదు. ఫర్ ఎగ్జాంపుల్, తెబేసు స్త్రీ అభిమేలుకుని తిరగట్రాయితో పెట్టి చంపేసింది చూడండి. అలాగే షునేమీరాలు, షునేమి అనేది కూడా పట్టణానికి సంబంధించిన పేరు. దైవజనుని ఇంట ఆహ్వానించింది, చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చింది. దైవజనుడు చెప్పిన వాగ్దానం ద్వారా ఆమెకి బిడ్డ పుట్టాడు. చక్కని పరిచయం చేసింది దైవజనునికి. అలాగే నాయినను విధవరాలు, నాయిను అనేటటువంటి పేరు కూడా అది ప్రాంతానికి సంబంధించిందే. సారీపతు విధవరాలు దైవజనుని ఆదరించింది కష్ట సమయంలో. దేవుని మహాకృప 3.5 సంవత్సరాలు కరువు అనే శాపం నుంచి ఆమె విడుదల పొందింది. ఆమె కూడా గొప్ప స్త్రీయే. సారీపతు విధవరాలు. తర్వాత సమరయ స్త్రీ, ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఆయన ద్వారా సువార్త విని ఊరందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించింది. గొప్ప మహానుభావురాలండి ఆమె, గొప్ప స్వార్థికురాలైంది ఆమె. అలాంటి పేరు, ఆమె పేరు రాయబడలా, కానీ గొప్ప పని చేస్తుంది ఆమె. అలాగే ఆబేల్ బెత్మా యొక్క స్త్రీ, ఈ స్త్రీ గురించి వచ్చేవారు మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ స్త్రీలందరూ కూడా ప్రాంతపు పేర్లతో పిలవబడ్డారండి, వాళ్ళ పేర్లు కాదు ఇవి. కాబట్టి ఈ తెకోవ స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈ తెకోవ స్త్రీ ఎందుకు తీసుకురాబడింది పరిశుద్ధ గ్రంథంలో, ఏమిని గురించిన ప్రస్తావన ఎలా వచ్చిందో ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు చెప్పనివ్వండి. కొన్ని వారాల క్రిందట దావీదు గారి కుమార్తె తామరు, అబ్షాలోము యొక్క సహోదరి గురించి మనం విన్నాం, ధ్యానం చేశాం. ఆ యొక్క తామరు మీద అమ్నోను అన్నే మోహించాడు. ఈ విధంగా ఒకడు సలహా ఇచ్చాడు. ఆ సలహా తీసుకుని మంచం మీద పడుకుంటే దావీదు వచ్చాడు పలకరింపుకి. తర్వాత దావీదుతో నా చెల్లెలి చేతి వంటకొని తినాలనిపిస్తుంది అన్నాడు. చెల్లెల్ని పంపించాడు. తర్వాత చెల్లెల్ని పట్టుకుని అవమానపరిచాడు. ఈ సంగతి అంతా కూడా మనం విన్నాం. అయితే తామరు ఏడ్చుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయినప్పుడు తన అన్న ఎదురవుతాడు. సరే నీ అన్నే కదా అని పైమాటకు అంటాడు, కానీ హృదయమందు పగ పెట్టుకున్నాడనే విషయం కూడా రాయబడింది. అబ్షాలోము తన చెల్లెల పట్ల అలా ప్రవర్తించినందుకు అమ్నోన్ మీద పగ పెట్టుకున్నాడండి అబ్షాలోము. తర్వాత అబ్షాలోముకి ఉన్నటువంటి మంద, గొర్రెల మంద ఉంటుంది కదండి, ఆ గొర్రె బొచ్చు కత్తిరించే సమయం వాళ్ళకి పండగ తరుణం, డబ్బులు వస్తాయి అన్నమాట బాగా. కాబట్టి ఆ టైంలో దావీదు ఇంటి వారందరినీ భోజనానికి పిలుస్తాడు. దావీదు రాడు, కానీ దావీదు తన రాజకుమారులందరినీ పంపిస్తాడు. ఆ రాజకుమారులు అమ్నోను కూడా ఉంటాడు. అయితే ఆ టైంలో తాగి మత్తుడైనటువంటి సమయంలో అబ్షాలోము తన అన్నని చంపేస్తాడు. అంటే ఎవరైతే తన చెల్లెలైనటువంటి తామర్ని చెరిపివేశాడో అమ్నోను, ఆ అమ్నోనుని చంపేస్తాడు అబ్షాలోము. చంపేసి పారిపోతాడు. ఈ సంగతి తెలిసినప్పుడు దావీదు మహారాజు ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలంటే, తన బిడ్డ అయినప్పటికీ కూడా శిక్ష విధించాలి. ఒక వ్యక్తి మీద పగబట్టి చంపినప్పుడు ఏం చేయాలనే ధర్మశాస్త్రం చెప్తుందంటే, మీరు తీనక్కర్లేదు కానీ రాసుకోండి, తర్వాత మీరు వీలైతే కనుక తర్వాత చూసుకోండి. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు, సంఖ్యాకాండం 35వ అధ్యాయం 16 నుంచి 25 వచనాలు, అలాగే ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు. నేను చెప్పినటువంటి రెఫరెన్స్లు ఏముంటుందో కూడా నేను చెప్పేస్తాను. ఏముంటుందంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హత్య చేస్తే ప్రతి హత్య చేవాడి వద్ద నుంచి ఆ వ్యక్తి పారిపోవాలి, ఆశ్రయపురంలో దాక్కోవాలి. అతను పగబట్టి చంపాడా, అనుకోకుండా చంపాడా? ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు అడవికి వెళ్ళారు. చెట్లు నరుగుతుంటే గొడ్డలి పిడి ఊడి పొరపాటును తగిలి అతను చనిపోయాడు. అతని పట్ల ఎలా ప్రవర్తించాలి? పగబట్టి చంపిన అతని మీద ఎలా ప్రవర్తించాలి? ఇదన్నీ కూడా ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. ఇప్పుడు నేను ఇచ్చిన రెఫరెన్స్లో కూడా ఏం చేయాలండి దావీదు మహారాజు అంటే, నిర్దాక్ష్యంగా ధర్మశాస్త్రం ప్రకారం తన కొడుకైనా సరే తీసుకుని వచ్చి నిలబెట్టి, ప్రజల ముందు నిలబెట్టించి అతను చేసినటువంటి పాపాన్ని బట్టి శిక్ష విధించాలి. లేదా రాజు స్థానంలో ఉన్నాడు అంటే దైవికమైనటువంటి స్థానంలో, అంటే దేవుడు కాదు కానీ బైబిల్ ఒక మాట ఉంటుంది సామెతల్లో, రాజు కోపం సింహగర్జన వంటిది, రాజు దయ గడ్డి మీద కురియు మంచు వంటిది. అంటే అతను కనికరించవచ్చు, క్షమించవచ్చు, లేదా శిక్షించవచ్చు. ఆ భాగ్యాన్ని దేవుడే ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, దానియేలు గ్రంథంలో మనం చూస్తే నెబుకద్నెజర్ రాజుకి దేవుడు ఏమి ఇచ్చాడంటండి? మహద్దశ ఇచ్చాడు. అంటే అతను చంపాలనుకున్న వాళ్ళని చంపుతున్నాడు, బ్రతికించాలనుకున్న వారిని బ్రతికిస్తున్నాడు. ఒకవేళ అతను రాజు స్థానంలో ఉన్నాడు కాబట్టి, తన ప్రజల సమస్యలన్నీ తీర్చవలసినటువంటి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, ఒకవేళ తన బిడ్డని శిక్షించాలి ధర్మశాస్త్రం ప్రకారం, క్షమించినా క్షమించవచ్చు. మరొక కోణంలో చూస్తే క్షమించడానికి అసలు ఆస్కారం లేదు అతను చేసిన తప్పుకి. కానీ అతను ఎందుకు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాడంటే అబ్షాలోము,
అబ్షాలోము తన అన్నను చంపడానికి గల కారణం ఏంటంటే దావీదు మౌనంగా ఉన్నాడు. దావీదు అక్కడ సరైన రీతిలో చర్య తీసుకుంటే తన కుమార్తెని తన కుమారుడే చెరిపినప్పుడు అమ్నోనుని ఏం చేయాలండి? గద్దించాలి. ఉద్రేకాన్ని తెచ్చుకుని ఊరుకున్నాడు. ఎవరైనా ఊరుకుంటారండి? అలా కన్నబిడ్డ చేజేతులారా పాడైపోతే ఆ కన్నబిడ్డని ఆ విధంగా అవడానికి గల కారకులైనటువంటి వారిని ఏం చేయాలండి? ఫర్ ఎగ్జాంపుల్ దిశ విషయంలో మనం చూస్తే, సహోదరి దిశ విషయంలో చూస్తే తన తల్లిదండ్రులు ఏం చెప్పారండి? నా కుమార్తెని మరి అలా అత్యాచారం చేసి చంపిన కారణంగా నలుగురిని ఉరితీయాలి అని కోరుకున్నారు. మరి ఒక రాజు స్థానంలో ఉండి, ఒక న్యాయస్థానంలో ఉండి తన కుమార్తె నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా అవమానపరచబడితే ఏమాత్రం కూడా చలించలేదు ఏంటంటే అసలు దావీదు గారు. దావీదు అక్కడ ఊరుకోకుండా దావీదు దానికి తగిన పనిష్మెంట్ ఇస్తే అబ్షాలోము సైలెంట్గా ఉండేవాడు. దావీదు ఊరుకునే ఉన్నాడు కాబట్టి అమ్నోను మీద పగబట్టి అమ్నోను చంపాడు. కాబట్టి ఇక్కడ ఏదో కొంత మనం చూస్తే అబ్షాలోము చేసింది న్యాయమా అన్యాయం అంటే ధర్మశాస్త్రం ప్రకారం అన్యాయమే, కానీ తన చెల్లెల ప్రకారంగా చూస్తే న్యాయమే కనబడదు. కాబట్టి ఆ ప్రకారంగా చూసిన అబ్షాలోముని శిక్షించవచ్చు, అబ్షాలోముని క్షమించవచ్చు. ఈ రెండు పనులు చేయట్లేదండి. ఇది చాలా దుర్మార్గం. నేను దావీదు గారిని తప్పుపట్టట్లేదు, కానీ ఇది చాలా అనర్థం. ఇది చాలా చాలా దారుణం అండి. ఒక వ్యక్తి, ఇప్పుడు మనమైనా కూడా ఒకవేళ దావీదు వంటి స్థానంలో మనమే ఉన్నాం అనుకోండి, ఒక వ్యక్తిని శిక్షించామా శిక్షించాలి, క్షమించామా క్షమించాలి. శిక్షించి శిక్షించినట్టుగా, క్షమించి క్షమించినట్టుగా చేస్తే ఏం ఉపయోగం చెప్పండి? దావీదు కుమిలిపోతున్నాడు తప్ప మరొక ఉపయోగం లేదు. దావీదు కుమిలిపోతూ ఉంటే పక్కనే ఉన్నటువంటి యోవాబు మేనల్లుల గురించి చెప్పాను కదండి, ఎక్కడ వాలకుండా చూసుకునే బామర్దులు అన్నట్టు మేనల్లులు అనమాట. చూడండి అక్కడే ఉంటుంది 14వ మొదటి వచనం. రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకుని ఉన్నాడని, అంటే రాజు యొక్క మనసు అబ్షాలోమునకు విరోధమని కింద పుట్టినట్లో చూస్తే విరోధంగా ఉంది. క్షమించాలి, రెండు అది మొదటి మాటకి విషయం, అది పైన ఉన్న మాటకి నేను చదివింది కరెక్టే. ప్రాణం పెట్టుకుని ఉన్నాడని అంటే ఆ మాటకి అర్థం కింద పుట్టినట్లు ఏముందంటే రాజు యొక్క మనసు అబ్షాలోముకి విరోధం. పైకేమో ప్రాణం పెట్టుకున్నాడు, కానీ మనసు మాత్రం విరోధంగా ఉంది. రానివ్వట్లేదు, క్షమించట్లేదు. చూసారా? అందుకే నేను రెండు విషయాలు చెప్పాను. రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవ నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకుని తైలం పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె ఉండి నీవు రాజునద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించాను. కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి రాజా రక్షించుమనగా, అక్కడి నుంచి తర్వాత చెప్తాను. అసలు ఈ ఇంట్రడక్షన్ చెప్పనండి. మొట్టమొదటి మాట ఏంటంటే, ఇప్పుడు మనం పాయింట్స్ వరకు చెప్తాను. తెకోవ స్త్రీ, ఈ స్త్రీ గురించి ఇక్కడ ఏమని రాయబడిందంటే తెకోవ నుండి యుక్తి గల ఒక స్త్రీని. ఇప్పుడు చెప్పండి, తెకోవ నుంచి ఒక స్త్రీ వచ్చింది, ఆ స్త్రీ పేరు రాయబడలేదు, కానీ ఆ స్త్రీ ఎలాంటి స్త్రీయో రాయబడింది. ఎలాంటి స్త్రీ అంట? యుక్తి గల స్త్రీ. యుక్తి అనే మాట ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 1 వచనాల్లో 2-3 వచనాల్లో సర్పము యుక్తి కలిగినదిగా ఇండుట చూచి సాతాను సర్పంలో ప్రవేశించాడు. యుక్తి అంటే తెలివిగలది అని అర్థం. ఎక్కడ బొసగొట్టాలో, ఎక్కడ దాక్కోవాలో, ఇప్పుడు ఎలా జారిపోవాలో పాము యొక్క లక్షణాలు అన్నమాట. అంటే ఈ స్త్రీ ఎలా కనిపిస్తుందంటే తెలివి కలిగిన స్త్రీగా కనిపిస్తుంది. తెకోవ స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, మొట్టమొదటి పాఠం ఆమె గురించిన చరిత్ర చెబుతూ మనం నేర్చుకోవాల్సిన సంగతులు కూడా నేను వివరించేస్తాను, త్వరగా అయిపోతాయి. మొట్టమొదటి మాట ఆమె గురించి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే యుక్తి గల స్త్రీ, తెలివి కలిగిన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ. ఏమండి, ఈ రోజున ఈ మాటని మన జీవితానికి ఎలా ఆపాదించుకోవాలంటే, ఈ భూమి మీద బ్రతికి బట్టగట్టి ఊపిరి పీలుస్తున్న సర్వమానవాళి కూడా దేవుని యొక్క సృష్టినండి. దేవుడు మనుషులను ఎలా పుట్టించాడంటండి? యథార్థవంతులుగా పుట్టించాడు. ఆఫ్టర్ ఆల్ భూజంతువుకే యుక్తి తెలివినిచ్చాడండి దేవుడు. భూజంతువుకే ఎలా తప్పించుకోవాలో, మనుషులు కంటబడితే ఎలా ఉండాలి, మరి ఎన్ని తెలివితేటలుండే జంతువులకి. మరి మనుషులు అంతకంటే శ్రేష్ఠులు కదా, జంతువుల కంటే, ప్రాకు పురుగుల కంటే శ్రేష్ఠులు కారా? కాబట్టి తెకోవ స్త్రీని బట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి స్త్రీ కూడా తెకోవ స్త్రీ లాగా ఉండాలండి. అంటే యుక్తి కలిగి ఉండాలండి, అంటే జ్ఞానము కలిగి ఉండాలండి, తెలివి కలిగి ఉండాలండి. మరి ఎలా వస్తుందండి తెలివి? ఎలా వస్తుందండి జ్ఞానం? సంతలో దొరుకుద్దండి? దొరకదు. షాప్లో దొరుకుద్దండి? దొరకదు. ఎవరైనా అమ్ముతారా? పోనీ అమ్మరు. ఎక్కడ దొరుకుద్దండి అంటే బైబిల్ సెలవిస్తుంది కొలస్సీ 2:3 ప్రకారం బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే
గుప్తమైనవి. ఆయన అంటే వాక్యం. వాక్యాన్ని చదవటం వల్ల, వాక్యాన్ని వినటం వల్ల మనకు జ్ఞానం వస్తుంది. ఈమె ధర్మశాస్త్రాన్ని ఎరిగి ఉందో లేదో నాకు తెలియదు, ఒకవేళ యెహోవా యందు నమ్మకం ఉంచిందో లేదో నాకు తెలియదు, కానీ ఈమె తెలివి కలిగిన స్త్రీ అని బైబిల్ చెప్తుంది. నేను అంటాను, మరి ఈరోజు మనం తెలివి కలిగి ఉండాలండి, జ్ఞానం కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే నేను అంటాను, బైబిల్ చదవాలండి. అందుకనే దావీదు మహారాజు అంటాడు, దినమెల్లా నేను ధర్మశాస్త్రాన్ని ప్రేమించుచున్నాను, నేను చదువుతున్నాను అంటాడు. ప్రతి దినం ధర్మశాస్త్రాన్ని చదివేవాడు అంటాడు దావీదు గారు. అందుకనే నాకు ఈ భూమి మీద ఉన్నటువంటి విశేషకులందరికంటే, బోధకులందరికంటే విశేష జ్ఞానం నాకు కలదు అంటాడండి దావీదు మహారాజు. దావీదు మహారాజు అంత జ్ఞానాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యం. జ్ఞానం ఏం చేస్తుందంటే, జ్ఞానం మనల్ని కడుతుందండి. జ్ఞానం ఏం చేస్తుందంటే, జ్ఞానం యొక్క కుడి చేతులు దీర్ఘాయం ఉంటుందంటండి, ఎడమ చేతులు ధనగణతలు ఉంటాయంటండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం అని వాక్యం సెలవిస్తుందండి. సామెతల గ్రంథం 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. జ్ఞానం ఏం చేస్తుందంటే, ఒక మాటలో చెప్పొచ్చు, సామెతలు 14:1, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుకును. ఈ రోజున అనేక మంది కుటుంబాలు పతనం అయిపోతున్నాయంటే స్త్రీ తన జీవితంలో తెలివితేటలు లేకపోవటం వల్ల. స్త్రీ జ్ఞానం కలిగి తన భర్త విషయంలో, తన పిల్లల విషయంలో, తన కుటుంబ విషయంలో సరైనటువంటి రీతిలో ఆలోచన చేయకపోవటం వల్ల, ఆలోచన చెప్పువారు అనేకులుంట క్షేమకరమని వాక్యం చెప్తుందండి. కాబట్టి స్త్రీలైనటువంటి వారు ఎలా ఉండాలంటే, తెలివి తక్కువ వాళ్ళు ఉండకూడదండి. ఈ రోజుల్లో తెలివి తక్కువగా ఉంటే తొక్కేస్తారు, అనగదొక్కేస్తారు. కాబట్టి తెలివితేటలు కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి స్త్రీలైనటువంటి వారు. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2 నుంచి కొన్ని విషయాలు చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము, జ్ఞానమునకు మీరు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదికిన ఎడల, అదిగో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. అదిగో యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చిన. ఇప్పుడు ఈ 6వ వచనం ప్రకారం మీరు చెప్పండి, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఇప్పుడు ఈ తెక్కువ నుండి వచ్చిన స్త్రీ యుక్తి గల స్త్రీ. ఇప్పుడు ఈమెకి యుక్తి, తెలివి ఎవరిచ్చారు చెప్పండి? దేవుడే ఇచ్చాడు. ఇక్కడ రాబడినటువంటి మాట ప్రకారం జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే అని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి ఈ రోజున మనం ఏం అడగాలంటే, అడుగుడి మీకు ఇయ్యబడును అని ఉంది కదండి అని చెప్పి మేడమిద్దులు, బంగారాలు, ఆస్తిపాస్తులకు అడగడం కాదండి దాని అర్థం. అందుకని యాకోబు భక్తుడు అంటాడు, మీరు మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు, మీరు మీ దురుద్దేశములతో అడుగుతున్నారు, కాబట్టి మీరు ఏమి అడిగినను పొందుకోలేకపోతున్నారని యాకోబు భక్తుడు 5వ అధ్యాయంలో తెలియజేశాడు. 4వ అధ్యాయంలో అనుకుంటా బహుశా. అడుగుడి మీకు ఇవ్వబడినంటే మనం ఏం అడగాలి? జ్ఞానం అడగాలండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అడుగుతున్న ప్రశ్న, సొలొమోను మహారాజుకి స్వప్నంలో దేవుడు దర్శించాడు. సొలొమోనా నీకేం కావాలని దేవుడు అడిగాడు. సొలొమోను, నాకు రాజ్య పరిపాలకులు కావాలి, సైన్యం కావాలి, బలగం కావాలి, కత్తులు కావాలి, గుదీలు కావాలి, గన్నలు కావాలని అడిగాడండి. ఏం కావాలని అడిగాడు? జ్ఞానం కావాలి. అయ్యా, నేను బాలుణ్ణి, నీ ప్రజల్ని పరిపాలించడానికి కావలసిన వివేకము నాకు ప్రసాదించు అని అడిగాడు. వివేక జ్ఞానములతో పాటు సిరి సంపదలు సమస్తం దేవుడు ఇచ్చాడు. జ్ఞానం, అందుకని అన్నాను, జ్ఞానము కుడి చేతిలో ఏముంటుందంట? ధనఘనతలు. జ్ఞానం ఎడమ చేతిలో దీర్ఘాయువు ఉంటుందని లేఖనం సెలవిస్తుంది. ఒకవేళ ఈ మాట ప్రకారం మన హృదయాలు ప్రేరేపించబడితే, జ్ఞానం లేకుండా మూర్ఖంగా మనం ప్రవర్తిస్తున్నామేమో. జ్ఞానం ఉంటేనే సమస్తం వస్తాయి, డబ్బుంటే అన్ని వచ్చేస్తాయి అనేది తప్పండి. డబ్బుతో కొనలేనివి కూడా చాలా ఉంటాయి. కాబట్టి గమనించాలి, జ్ఞానం ఉంటే సమస్తం మన చేతనవుద్ది. కండబలం కంటే బుద్ధిబలం మిన్న అన్నారు. దేవునికి స్తోత్రం కలిగినదా. కాబట్టి ఈ తెక్కువ స్త్రీ మనకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠం మొట్టమొదటిగా ఆమె తెలివి కలిగినది. మరి మనం ఎలా ఉన్నాం? మన కుటుంబ విషయంలో మనం ఎలా ఉన్నాం? మన సంఘ విషయంలో ఎలా ఉన్నాం? మన సమాజపరంగా ఎలా ఉన్నాం? తెలివితేటలు కలిగి ఉండాలి. మొట్టమొదటి మనం ముగించాం. మరొక 3 మాటలోనే చెప్పి ముగించేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇప్పుడు, నీవు రాజునద్దకు వచ్చి ఈ ప్రకారము చేయవలెనని, ఈ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించాడు. అంటే తెలివి కలిగిన స్త్రీకి యోవాబు బోధించాడు. ఎవరండి యోవాబు? ఒక అధికారి అండి, ఒక సైన్యాధిపతి.
అంటే అధికారి పిలిచినప్పుడు ఆమె పిలుపును మన్నించింది, పిలుపుకు విధేయత చూపించింది, అధికారి దగ్గరికి వచ్చింది. అధికారి చెప్పిందంతా వినదే. ఆమె ఏం చేసిందంటే ఇప్పుడు ఆ బోధని అంగీకరించింది. నెంబర్ 1 యుక్తిగల స్త్రీ. నెంబర్ 2 యోవాబు బోధను అంగీకరించిన స్త్రీ. ఇప్పుడు సైన్యాధిపతి అంటే రాజ్యానికి అధికారి అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కల్దిని మండలానికి పోలీస్ స్టేషన్ ఉంది, ఎస్ఐ గారు ఉన్నారు. ఆయన పిలిస్తే వెళ్ళాలి, ఖాళీ లేదంటే కుదురుద్దండి. ఆయన చెప్పింది చెయ్యాలి. మంత్రి గారు ఉన్నారు, మన ఎవరు కామినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన అధికారులు ఉన్నారు. ఆయనకి మనం విధేయత చూపించాలి, ఆయన పిలిస్తే వెళ్ళాలి, ఆయన చెప్పింది చెయ్యాలి. అలాగే ఇక్కడ నేను అంటున్న మాట ఏంటంటే సైన్యాధిపతిగా ఉన్నటువంటి యోవాబు పిలిస్తే ఆమె వచ్చింది. రావటం మాత్రమే కాదు, యోవాబు చెప్పిన బోధని మొత్తం ప్రశాంతంగా విందంట, కూర్చుని సరేనయ్యా అందంట. అంటే బోధన అంగీకరించింది. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మన యజమానులైనటువంటి వారికి మనం ఎలా ఉంటున్నాం? మన అధికారులైనటువంటి వారికి మనం ఎలా ఉంటున్నాం? అధికారుల కొరకు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. అధికారులకు లోబడి ఉండాలని వాక్యం చెప్తుంది. తిరుగుబాటు చేయకూడదండి అధికారుల మీద. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం అది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. ఈ స్త్రీ మనం చూస్తే తెలివి కలిగిందండి. ఎలా తెలివి కలిగింది? అధికారి పిలిచినప్పుడు మారు మాట్లాడకుండా అధికారి దగ్గరికి వెళ్ళింది. అధికారి చెప్పిందంత వింది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం అండి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఆమె ఎవరంటే ప్రజల్లో ఒక ప్రధానికంగా ఉందండి. ప్రజల్లో ఒక ఆమె. అధికారి పిలిచాడు, వెంటనే ఆమె చిత్తమని వెళ్ళింది, వెంటనే శిరసావహించింది. యోవాబు మాట వ్యతిరేకిస్తే గనక యోవాబుకి చాలా కోపం ఎక్కువ అండి. మనకు తెలుసు, చాలా మొండుడు అండి యోవాబు, చాలా మొండు. తన తమ్ముడైన ఆషేహేలును చంపిన కారణంగా ఎవరండి యోధా రాజుల్లో నుంచి యోధా రాజులకి సహాయం చేశాడు. అతను ఎవరంటే సౌలు యొక్క ఉపపత్నిని కూడినటువంటి వ్యక్తి అబ్నేరు ఆషేహేలును చంపేస్తాడు. అందుకని అబ్నేరు తర్వాత ఏం చేస్తాడంటే సౌలు ఉపపత్నితో పాపం చేశాడని ఆ సౌలు కుమారుడు ఇష్బోషేతు అడుగుతాడు, ఏంటి నువ్వేం చేసావు, ఏంటి అంటే ఇలాంటి పని చేసావు, నువ్వు నన్ను ఇలా ప్రశ్నిస్తావని చెప్పేసి ప్లేట్ మార్చేస్తాడు, అంటే పార్టీ మార్చేస్తాడు. దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుతో చేతులు కలుపుతాడు. దావీదు దగ్గరికి వెళ్ళి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత యోవాబు వస్తాడు. ఈ సంగతి తెలుస్తుంది. అబ్నేరు వచ్చి దావీదుతో చేతులు కలిపాడు. అసలు నువ్వు ఎలా చేతులు కలిపావు, నువ్వు ఎలా చేతులు కలిపనిచ్చి, నువ్వు ఎలా వెళ్ళనిచ్చావు, నా తమ్ముడు చంపేశాడు కదా అని చెప్పి దావీదుకు తెలియకుండా మళ్ళీ దావీదు పిలుస్తున్నాడని చెప్పి కౌరంపించి అబ్నేరు వెనక రాగానే తలుపు చాటున అబ్నేరు దాక్కుని యోవాబు దాక్కుని అబ్నేరుని వెన్నుపోటు పొడి చంపేస్తాడు. అంత భయంకరుడండి యోవాబు. కొన్ని సందర్భాల్లో దావీదు మహారాజు కూడా అంటాడు, నాకంటే ఈ సెరూయా కుమారులు బలవంతులు అని అంటాడు. అంటే సెరూయా కుమారులకి భయపడ్డాడని నేను చెప్పట్లేదు, కానీ నాకంటే బలవంతులు వీళ్ళు కొన్ని. అందుకనే యోవాబు సంగతి అతను ఏం చూడకుండా పట్టించుకోకుండా సొలొమోనుకి ఇస్తాడు. నువ్వు జ్ఞానం కలిగిన వాడివి, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలని నీకు తెలుసు, కాస్త ఈ యోవాబు మీద ఒక కన్నేసించు. వీడు మామూలుడు కాదు, అబ్నేరుని చంపేశాడు నిర్దాక్షిణ్యంగా, మరొక వ్యక్తిని చంపేశాడు, ఇద్దరు ఖచ్చితంగా సమాధికి వెళ్ళిపోవాల్సింది, నెమ్మది కలిగి అతను సమాధికి వెళ్ళడానికి వీల్లేదు, అతని సంగతి నువ్వు చూడని దావీదు తన కొడుకు అప్పచెప్పాడు. ఇదంతా రాజకీయం అండి. దేవునికి స్తోత్రం కలిగినగా. అదే అంటారు కదా, శత్రుశాసనం మిగలకూడదు అంటారు చూడండి, ఆ టైప్ అనమాట. అది పెద్ద రాజకీయం. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే యోవాబు గురించి చెప్పాను. ఎందుకంటే యోవాబు సంగతే మరి ఆమెకు తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ యోవాబు పిలవంగానే అమ్మాయి నువ్వు వీళ్ళు నటించాలన్నాడు. ఎక్కడ నటించాలి సార్? రాజుగారి దగ్గర నటించాలి. చిలక ఎగిరిపోయి ఉంటుంది. ఎవరి దగ్గర? దావీదు మహారాజు దగ్గర. అసలు ఆయన ఎలాంటోడు? చిన్న చితక వాళ్ళ దగ్గర కాదు నటించేది. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమో నటిస్తుంటే ఈమె చెప్పేదంతా అబద్ధం, ఈమె నాటకం ఆడుతుందని రాజుగారి తెలిస్తే రాజుగారు ఏం చేస్తారండి? దెబ్బ ఎవరు అక్కడ ఉరితీయండి ఏమని అంటాడు. కానీ వెనక ముందు కూడా చూడకుండా ఆలోచించకుండా ఆ చెప్పిన సంగతి అంతా విని ఆలోచించింది. ఇది రాజుగారి క్షేమం కోసమే కదా, రాజుగారి కుటుంబం కోసమే కదా. అసలు ఏం చేశాడు అతను? ఏం బోధ చేశాడంటే, అమ్మాయి నీ భర్త చనిపోయినట్టు, నీ బిడ్డలు పొలంలో ఘర్షణ పడి ఒక కొడుకు మరొక కొడుకుని చంపేసినట్టు, ఇప్పుడు ఆ కొడుకుని చంపిన మరొక కొడుకుని ప్రజలందరూ అప్పగించమంటున్నట్టు,
ఆ ప్రజలందరూ నీ ఇంటి ముందుకు వచ్చి గోల చేస్తున్నట్టు, ఇప్పుడు ఆ ప్రజలందరూ నీ రెండో కొడుకును కూడా చంపేసి భూమి మీద నీ 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 భర్త పేరు శేషం లేకుండా తుడిచి వేస్తున్నట్టు, నువ్వేం చేయాలంటే బహుకాలం నుంచి దుఃఖితురాలవై ఉన్నట్టు వేషం వేసుకుని, చింపురు జుట్టు వేసుకుని, ఏడుపు కొట్టు ముఖం వేసుకుని నటన నువ్వు నటించి రాజు ముందుకు వెళ్ళాలన్నాడు. అర్థమైందన్నమాట. అలా ఎందుకు చేయమన్నాడండి యోవాబు అంటే, అబ్షాలోము మీద తన ప్రాణం పెట్టుకున్నాడు. ఓ పక్క క్షమించలేకపోతున్నాడు, ఓ పక్క శిక్షించలేకపోతున్నాడు, అటు ఇటు కాకుండా నలిగిపోతున్నాడు. ఏదో ఒకటి తన మావయ్యకి కొంచెం హెల్ప్ చేయాలనుకున్నాడు. అంటే తన తండ్రి దగ్గరికి తన కొడుకుని తిరిగి తీసుకురావాలనుకున్నాడు. తన మాట అయితే వినడు కాబట్టి ఏదో ఒక విధంగా చేయాలని చెప్పేసి ఒక తెలివి కలిగిన స్త్రీకి తీసుకొచ్చి ఆమెకు బోధించాడు. ఇప్పుడు నేను చెప్పిందంతా చెప్తే వెంటనే అంది, రాజుగారి కుటుంబం క్షేమం కోసం కదండి, నేను సరేనండి నటిస్తాను అని ఒప్పుకుందండి. తెగింపు, ఆమెలో ఉన్నటువంటి సాహసం, ఆమెలో ఉన్నటువంటి ధైర్యం. రాజుగారికి ముందుకు వెళ్ళి ఉన్న విషయం చెప్పడానికే మనకు వణుకొచ్చేది. ఏమండి ఇప్పుడు మనకు ముందుకి ఎస్ఐ గారు వచ్చారండి, జరిగిన విషయం చెప్పంటే మన కాళ్ళు చేతులు వణిగితే అనుకో, ఏమో డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి వెళ్ళి అసలు జరగనటువంటి విషయాన్ని, జరగనటువంటి సందర్భాన్ని జరిగిందన్నట్టుగా ఒక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం ఆయన బోధించాడు. ఏమో బోధన అంగీకరించింది వెంటనే. అయితే ఇక్కడ శుద్ధాంతకరణం కావాలి. స్వార్థం కోసం ఏమే ఆ పని చేయడానికి పూనుకోలేదండి. నిస్వార్థంగా రాజు కుటుంబ క్షేమం కోసమే కదా అని ముందుకు వచ్చేది. లేకపోతే ఏమో ఏదో. ఈ మాట కూడా చూడండి, కొలస్సీ పత్రిక 3:22. అలాగని ఇప్పుడు మనం కూడా నటించవచ్చా? తప్పండి. అలాగని మనం కూడా అబద్ధం ఆడొచ్చా? అబ్బాయి నేను అలా చెప్పట్లేదండి. ఒకరి మేలు కొరకు, ఒకరి క్షేమం కొరకు, రాజుగారి కుటుంబ సందర్భం కాబట్టి శుద్ధాంతఃకరణ కలిగి ఏం ముందుకు వచ్చింది. కొలస్సీ పత్రిక 3:22 అండి. దాసులారా, అదిగో మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడచ్చు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండి. ఇప్పుడు ఈమె శుద్ధాంతఃకరణ కలిగి ఉంది. అబద్ధం ఆడింది, జరగని విషయాన్ని జరిగినట్టుగా చెప్పింది. ఏమి ధర్మశాస్త్రానుసారంగా ఇప్పుడు ఏమి శిక్షకు అర్హురాలు. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో మనం ఇప్పుడు ఆలోచించకూడదు. ఎందుకంటే ఆమె హృదయంలో శుద్ధాంతఃకరణ ఉంది. తన యజమానునికి ఎందుకు లోబడిందంటే, అతని యజమానుడు ఎవరికో నష్టం చేయమంటలేదండి. ఇప్పుడు ఆమె ఆ నాటకం ఆడడం ద్వారా రాజు కుటుంబానికి నష్టం కాదండి, నష్టమైతే రాజే బతికినవడం, నష్టమైతే అసలు ఏమి ఒప్పుకోదు. అందుకని కొన్ని సందర్భాల్లో కొంతమంది అబద్ధాలు ఆడినట్టుగా మనకు కనిపిస్తారు ఏమండి, కానీ దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనిస్తే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోమని. కొన్ని సందర్భాల్లో సేవకునిగా నేను కూడా మాట మర్మం పెట్టి మాట్లాడాల్సి వస్తుంది. అబద్ధం ఆడాలని కాదు, ఎదుటి వాళ్ళని మోసం చేయాలని కాదు, ఎదుటి వారిని సమాధానపరచడం కోసం. విశ్వాసుల మధ్యలో ఏదైనా ఘర్షణ జరిగినప్పుడు ఇక్కడ లేని మాట అక్కడ లేని మాట ఇక్కడ చెప్తాను. అంటే లేని మాట అంటే అలా కోపం వచ్చే మాట కాదు. అమ్మా నువ్వు ఇలా అనుకుంటున్నావు కానీ, ఆమె మీద కోపం ఉందని నువ్వు అనుకుంటున్నావు కానీ, మీరంటే చాలా అభిమానం అమ్మ. లేని మాట చెప్తాను. ఎందుకంటే లేని మాట చెప్పి కలపడానికి చూడాలి కానీ లేని మాట చెప్పి విడదీయడానికి చూడకూడదు. ఇక్కడ జరిగిన సందర్భం అదే. లేని సందర్భాన్ని ఉన్నట్టుగా నటించి రాజు ముందరకు వచ్చి ధైర్యంగా నిలబడిందండి. ఈమె గురించి ఇంకా ఎన్ని విషయాలు చెప్పినా తక్కువే. ధైర్యం గల స్త్రీ, సాహసం కలిగిన స్త్రీ, తెగింపు కలిగిన స్త్రీ, చెప్పుకుంటూ వెళ్తే ఇలా ఎన్నో ఉంటాయి. రెండో మాట యోవాబు బోధను అంగీకరించిన స్త్రీ. మూడో మాట రాసుకోండి, ధైర్యము కలిగి రాజు దగ్గర నటించిన స్త్రీ. మూడో మాట ధైర్యము కలిగి రాజు దగ్గర నటించిన స్త్రీ. ఇప్పుడు 4వ వచనం, కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి, రాజా రక్షించుమనగా, రాజు నీకేం కష్టం వచ్చినని అడిగాను. అందుకామె, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయాను. నీ దాసినైన నాకు 2 కుమారులు ఉండిరి. వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించువాడెవడను లేకపోయినందున వారిలో ఒకడు రెండవ వారిని కొట్టి చంపాను. కాబట్టి నా ఇంటి వారందరూ నా దాసినైన నా మీదకి లేచి, నీ దాసినైన నా మీదకి లేచి తన సహోదరుని చంపిన వారిని అప్పగించుము. తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వారిని చంపి హక్కుదారుని నాశనం చేతుమనుచున్నారు. ఎలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా, రాజు నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞిత్తునని ఆమెతో చెప్పాను. అందుకు తెకోవ ఊరి స్త్రీ, నా ఇలినివాడా, రాజా దోషము నా మీదను నా తండ్రింటి వారి మీదను నిలుచునుగాక. రాజు సింహాసనముకు దోషము తగలకుండునుగాక అని రాజుతో అనగా, రాజు ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనను అని ఎడల వానిని అద్దెకు తోడుకొని వచ్చి రాజు
తోడుకుని రమ్ము, వాడికను నేను ముట్టకయుండునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయవారు నా కుమారుని నశింపజేయకుండా ఇకను నాశనము చేయటం మాన్పించుమని మనవి చేయగా, రాజు, యెహోవా జీవముతోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకుండునెను. అయిపోయింది. ఇక్కడ కథకి ఏమి నటనకి తెరపడిపోయింది. అంటే ఏం వాదిస్తుందంటే రాజుతో, అయ్యా నా బిడ్డను రక్షించు. మొట్టమొదటిగా మనవి చేస్తుంది. మనవి చేస్తూ 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 ఉన్నట్టుగానే ఇండైరెక్ట్గా దావీదు గారిని ప్రశ్నించారు. ఇక్కడ మీకు మరొక విషయం గుర్తు రావాలి. ఒకానొక సమయంలో దావీదు మహారాజు బత్షెబతో పాపం చేసినప్పుడు దావీదు యొక్క స్థితిని గుర్తు చేయడానికి ఎవరు వచ్చారు దావీదు ముందుకి? నాతాను ప్రవక్త వచ్చారు. నాతాను ప్రవక్త వచ్చి ఒక కథ లేడు, అయ్యా ఒక పేదోడు ఉన్నాడు, పేదోడికి ఒక గొర్రె పిల్ల ఉంది, ఆ మార్గస్థుడు ఒకడు వచ్చాడు, అతన్ని ఆయతపరచడానికి ఉన్నవాడు ఏం చేశాడంటే తన దగ్గర ఎన్నో గొర్రెలు ఉన్నాయి, కానీ తన గొర్రెల్లో ఒక గొర్రెనే తీసుకోకుండా పేదవాడు గొర్రెని తీసుకుని బలిచ్చి ఆయతపరిచాడు. అంటే వెంటనే కోపం తెచ్చుకుని వాడు శిక్షకు అర్హుడు, 1కి 4 వంతలు అన్నాడు. 1కి దావీదు చాలా జ్ఞానం కలిగిన వాడండి, కానీ ఈ 2 సందర్భాల్లో గ్రహింపు లేకుండా మాట ఇచ్చేశాడు. అక్కడ మాట అనేశాడు, ఇక్కడ మాట ఇచ్చేశాడు. అక్కడ మాట అనేశాడు తనే అని తర్వాత తెలిసింది. ఇక్కడ ఈమె దగ్గర ఆమె నటిస్తుంది, ఆ నటన ఆ సందర్భం గ్రహింపు లేకుండా మాట ఇచ్చేశాడు. నీ కుమారుని తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనా, ఆమె కుమారుడు కాదు, అక్కడ తన కుమారుడు గురించి ఆమె మొత్తం చెప్పుకుంటూ వచ్చింది స్టోరీ. ఇప్పుడు చూడండి, తర్వాత అర్థమయ్యేది మీకు. రాలకుండా నేను 12వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, నా ఏలిన వాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా, రాజు చెప్పుమనెను. అందుకు ఆ స్త్రీ అంటుంది, అయ్యా దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీన్ని తలపెట్టి ఉన్నావు? చూసారా ఇండైరెక్ట్గా ఎందుకు వచ్చిన మార్కు? దేవుని ప్రజలైన వారికి నీవెందుకు దీని విరోధంగా నువ్వు తలపెట్టావు? నేనేదో క్షమించమని అడిగానని చెప్పేసి నువ్వు ప్రజలకు విరోధంగా మరి ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చేసావు, ఎందుకు దీన్ని తలపెట్టావు? రాజు ఆ మాట సెలవిచ్చుడి చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రానీక తానే దోషి అగుచున్నాడు. ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో తనకు అర్థమైపోయింది. 14వ వచనం, అప్పుడు ఏమో మరొక మాట మాట్లాడింది, రాజా మనందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాం. దేవుడు ప్రాణము తీక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. జనులు నన్ను భయపెట్టిరు గనుక నేను దీనిని గూర్చి నా ఏలిన వాడవగు నీతో మాట్లాడవచ్చు తిని, కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు దాసినగు నా మనవి చొప్పున చేయునేమో. రాజు అంటాడు, రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యం అనుభవింపకుండా నన్నును నా కుమారుని నాశనము చేయదలిచిన వాని చేతుల నుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకుంటుని. ఇది ఆమె మాటే. ఇప్పుడు తర్వాత 17వ వచనం, మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలిన వాడవును రాజునగు నీవు దేవుని దూత వంటి వాడే. పొగుడుతుందండి, ఇక్కడ పొగుడుతుంది రాజుని. వాస్తవానికి దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింపచాలి ఉన్నావు అని అందగాని అంత స్థాయి లేదు వాస్తవానికి దావీదు గారి దగ్గర. ఒకవేళ ఉంటే ఆమెను గమనించేవాడు, గ్రహించేవాడు. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలిన వాడవు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున్నా నేను. 18వ వచనం, రాజు అంటాడు, నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా, ఆమె నా ఏలిన వాడవగు నీవు సెలవిమ్మనేను. రిపీట్ ప్రశ్న వేస్తున్నాడు ఇప్పుడు రాజుగారు. ఇప్పుడు వచ్చింది డౌట్. 19వ వచనం, అంతటా రాజు, యోవాబు నీకు బోధించెనా? అర్థమైపోయింది మ్యాటర్ అంతా. యోవాబు నీకు బోధించినా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లా, నేను నా ఏలిన వాడవైన రాజా నీ ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలిన వాడువును రాజునగు నీ వంటి వాడొకడు లేడో. నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పాను. చాలా అయిపోయింది సబ్జెక్ట్. దేవునికి స్తోత్రం కలుగునుగా. కథ కంచికి వచ్చేసింది. ఇక మనం కూడా సబ్జెక్ట్ ముగించేసుకోబోతున్నాం. ఇక ఆమె మాట్లాడుతున్న మాటలకి అర్థమైపోయింది, ఇక ఏమ కోసం కాదు, నా కొడుకు గురించే దేవుడు ప్రాణము తీగ తోలివేసిన వారిని దూరస్తుడు కల్పించుచున్నాడు అని చూసారా? ఆ మాట ద్వారా అర్థమైపోయింది అతనికి నా కుమారుని గురించి. అంటే ఇప్పుడు ఈమె ఎందుకు వాదించిందంటే, అయ్యా ముక్కు మోకం తెలియని నా బిడ్డను క్షమించడానికి, నా బిడ్డ తప్పు చేశాడు, నా బిడ్డనే చంపేశాడు, మరొక బిడ్డను చంపేశాడు, నా బిడ్డ తప్పు చేశాడు, నా బిడ్డకి తల వెంట్రుక కూడా రాలేదని నువ్వు హామీ ఇస్తున్నావే, మరి నీ బిడ్డ సంగతి ఏంటి? అర్థమైందండి? నీ బిడ్డ కూడా నీ బిడ్డనే చంపేశాడు అంటే అబ్షాలోము అమ్నోను చంపేశాడు. మరి అబ్షాలోము నువ్వు తిరిగి రానవేంటి? అబ్షాలోముకి నువ్వు అలాంటి క్షమాపక్ష పెట్టవేందుకు? నువ్వు రాజువే కదా. ముక్కు ముఖం తెలియని నా బిడ్డను క్షమిస్తున్నావు నువ్వు. నీ ఇంట్లో పని ఏంటి రాజా? నీ ఇంట్లో నువ్వు చేస్తున్నది ఏంటి రాజా?
నువ్వు ప్రజలకు తీర్పిచ్చే బోధ చేసే తీర్పేంటి, నీ ఇంటికి నువ్వు ఇచ్చే తీర్పేంటి రాజా అని ఇండైరెక్ట్గా మామూలుగా పడవలేదండి. దేవునికి స్తోత్రం. అందుకే నేను రోమపత్రికలో ఉంటుంది చక్కని మాట, రోమ 2:21, నీకు నీవే బోధించుకున్నవా, వ్యభిచరించవద్దని చెప్పే నీవు వ్యభిచరించదవా, దొంగిలించవద్దని చెప్పే నీవు దొంగిలించదవా. ఇప్పుడు ఈ మాటను మనం ఎలా ఈ వాక్యానికి ఆపాదించుకోవాలంటే, క్షమించదనని వాగ్దానం ఇచ్చిన నీవు నీ బిడ్డని క్షమించుకోవా? ఇతరులకి క్షమించు నేను క్షమించాను అని ప్రజలను క్షమించే నీవు నీ బిడ్డను నువ్వు క్షమించవా? అంటే కడుపును పుట్టిన బిడ్డలను క్షమించరు కానీ ఊళ్ళో వాళ్ళందరినీ క్షమించేస్తారు కొంతమంది. వెనకటికి అలాగే ఒకడంట మేకపిల్ల పోయిందని ఊరంతా ఎదుగుతున్నాడంటే, మేకపిల్ల కనబడిందా, మేకపిల్ల కనబడింది, మేకపిల్ల. సంకీర్తన ఎదురైందంట. అమ్మా సంకీర్తన, నీకు నా మేకపిల్ల కనిపించిందా అని అడిగాడంట ముసలాయన. అప్పుడు సంకీర్తన అందంట, సరే ఆ మేకపిల్ల ఏమో నాకు తెలియదు, నీ సంఖలో ఉన్న మేకపిల్ల ఎవరిదే అందంటే ఏమో. అరే దీన్ని ఎదుగుతున్నాను నేను పొద్దునుంచి అన్నాడు. అంటే సంకపిల్లని మేకలో పెట్టుకుని ఏం చేస్తున్నాడు, ఊరంతా ఎదుగుతున్నాడు. ఇంట్లో క్షమించాల్సిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని ఊరోళ్ళందరినీ క్షమించే ఉపయోగం ఏముందండి? ఒక ఆమంటండి మీటింగ్కి, మన స్టీఫెన్ పాల్ గారి మీటింగ్ సంథింగ్ ఆయన అనుకుంటే చెప్పారు, చాలా మంది జనాన్ని తీసుకెళ్తుందంట, ఆటోల మీద జనాన్ని తీసుకెళ్తున్నారు, వాక్యం బాగుంటుంది, అద్భుతాలు జరుగుతున్నాయి. ఈమె ద్వారా వెళ్ళిన వాళ్ళందరూ క్షమించబడుతున్నారంట, రక్షించబడుతున్నారంట, వాగ్దానాలు పొందుకుంటున్నారంట, దీవించబడుతున్నారంట, అద్భుతాలు పొందుకుంటున్నారంట. ఈమెకు మాత్రం ఏం కలగట్లేదు. దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, నా ద్వారా వచ్చిన వాళ్ళు బాగుపడుతున్నారు, నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయిందంటే, నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తే దేవుడికి, ఆ దైవజనుడికి దేవుడు ప్రేరేపించిన మాట, అమ్మా నువ్వు ఎవరి మీద కోపంగా ఉన్నావు? నాకు ఎవరి మీద కోపం లేదండి, మీ అత్తగారి మీద అసలు కోపం లేదండి, మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఏం వండుకున్నా నాకే తెచ్చి పెడతారండి, మరి నీ తోడబుట్టిన వాళ్ళు అబ్బాయి అందరూ ప్రేమగానే ఉంటామండి, నీ భర్త బా అనే ఒక మాట వచ్చిందంట, అక్షరమే భర్త అనే మాట అన్నం లేదంట, పెద్ద కేకెట్టిందంట, మాస్టర్ గారు ఆడి పేరు మాత్రం ఎత్తమాకండి అన్నాడు. నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ ఆ దిక్కుమాలను మాత్రం, ఆ పాపిష్టోని మాత్రం, ఆ నికృష్టోని మాత్రం, అమ్మ తల్లే నువ్వు క్షమించాల్సి నీ భర్తను క్షమించకుండా ఊరోళ్ళందరూ క్షమిస్తే నీకు ఉపయోగం ఏంటమ్మా, నీ జబ్బు అక్కడ ఉంది, నువ్వు క్షమించే నీ రోగం పోద్దా అన్నాడండి పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, ఇప్పుడు దావీదు మహారాజు గారు 2 సందర్భాల్లో తెలియకుండా మాట అనేశాడు. ఒకటి, తానే ఆ వ్యక్తి అని తెలియకుండా మాట పలికేశాడు. ఇక్కడ అతనే ఆ వ్యక్తి అని తెలియక మాట ఇచ్చేసాడు. ఇదిగో ఆ బిడ్డకి, నీ బిడ్డకి నేను హామీ ఇస్తున్నా, తల వెంట్రుకలు ఒకటైనను రాదు. ఇక ఈ సంగతి అంతా తన బిడ్డ గురించి అని తెలిసింది. అప్పుడు వెంటనే యావాబుని పిలిపించాడు. చూడండి తర్వాత, సంగతి రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడు యావాబు ఏర్పాటు చేశాను. 20వ వచనం చదువుతున్నాను. ఈ లోకమందు సమస్తమును ఇరుగుటేందు నా ఏలిన వాడవు నీవు, దేవదూతల జ్ఞానం అంటే జ్ఞానం గలవాడు. పొగుడుతుంది పాపం, ఏమైనా ఎక్కడ చెరసలేస్తాడనేమో నాకు అర్థం కావట్లా. ముందే చెప్పుకున్నాక ఏమైనా తెలివిగల స్త్రీ అని. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు పొగడాలండి. మనం కూడా ఎవరి దగ్గర అధికారుల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు చేయకపోయినా చేశారన్నారు, తప్పదు. మీరు మహానుభావులని ఊరికెంత మేలు చేశారన్నారు, వాళ్ళు చేయకపోయినా చాలా తప్పదు. ఆ మాటతోనన్నా కొంత చేస్తారు. యేసు రక్తమే జయం. అప్పుడు రాజు యోవాబుతో ఇలాగ సెలవిచ్చాను, ఆలకించుము, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను. తర్వాత యవనుడగు అబ్షాలోమును రప్పింపమని అతడు సెలవీగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసుడునైన నా మనవి అంగీకరించినందున నా ఏలిన వడగు నీ వలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసినని చెప్పి లేచి గెషూరునకు పోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. అయిపోయిందండి. అబ్షాలోమును తిరిగి రప్పించడం కోసం ఏర్పాటు చేయబడిన ఒక పాత్ర అండి తెకోవ స్త్రీ. కానీ ఈ తెకోవ స్త్రీ మనకు ఒక ఆధ్యాత్మికమైన పాఠం నేర్పిస్తుంది. మొట్టమొదటిగా జ్ఞానం కలిగి ఉండాలి అని, తర్వాత యజమానులకి లోబడాలని, రాజుల దగ్గర సైతం నిలబడే పరిస్థితి వచ్చినా మన ధైర్యం కలిగి ఉండాలని ఏమి మనకి చక్కని పాఠాన్ని నేర్పిస్తుంది. ఏమే ఆ విధంగా నటించడం ద్వారా దావీదుకి చెడ్డ పేరు రాలేదండి. భవిష్యత్తులో తన బిడ్డనే క్షమించుకోలేకపోయాడు, ఏం రాజు ఏంటో అని చెప్పేసి జనాలందరూ ఒక పక్క ఒకరు చెవి కోసుకుంటున్నారేమో, అలాంటి చెడ్డ పేరు దావీదుకి రాకుండా చేయాలని నిశ్చయించుకుందండి ఈ స్త్రీ. చిట్టచివరికి ఏం జరిగింది ఇప్పుడు నేను చదివించాను రెఫరెన్స్. రాజు గ్రహించి క్షమించి కుమారునికి ఆహ్వానం పలికాడు. తన నటనతో రాజునికి కనువిప్పు కలిగించిన యుక్తిగల తెకోవ స్త్రీ. ఆఖరి మాట, తన నటనతో రాజునకు కనువిప్పు కలిగించిన యుక్తిగల తెకోవ స్త్రీ. నేను ముగించాను, సందర్భం అయిపోయింది. కానీ ఈ అధ్యాయంలో అద్భుతమైన మాట ఏంటంటే, ఇప్పుడు మనం తెలివిగలవారమా కాదా అనే సంగతి తెలుస్తానండి. ఏమనుకోవద్దు దయచేసి. ఏమైనా తెలివి కలిగింది కాబట్టి తెలివి కలిగిన మాట మాట్లాడింది. ఇప్పుడు మనం అదే ధోరణిలో ఉన్నాం అనుకోండి, ఆ మాటకి తగిన ఆలోచన కలిగి మనం ఉన్నాం అనుకోండి, మనం కూడా తెలియగలం వాళ్ళం, లేకపోతే తెలివి తక్కువ వాళ్ళం.
పరిశీలించుకుందామండి. ఆ మాట ఏంటంటే చూడండి, 14 2 సమూయేలు 14 264 పేజీ. నేను చదువుతాను, వినండి. 14 మనమందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. చాలండి, ఒక్క మాట ఎంత తేవిగలదో ఇక్కడ అర్థమైపోతుంది. రాజుగారితోనే ప్రశ్నిస్తుంది, రాజుగారికే ప్రసంగం చేస్తుంది, రాజుగారికి ఉపదేశం చేస్తుంది. రాజా, ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనక. రాజా, మనందరూ చచ్చిపోతాం కదా రాజా. ఈ ఆలోచన ఎంతమందికి ఉందండి ఈ రోజున? ఎన్నో చావులకి వెళ్తూ ఉంటాం మనం. అక్కడ అనిపిస్తుంది ఏదో ఒక రోజున మన పరిస్థితి కూడా ఇంతే కదా అని అనుకుంటామే. కానీ అక్కడ ఉన్నంత వరకే ఆలోచన ఉంటుంది. గుమ్మం దాటి బయటకు వచ్చాక స్నానం చేసామంటే ఇక మళ్ళీ మన అసలు రూపం. మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మనం మాత్రం చాము, మనకు మాత్రం చావు రాదు, మనం మాత్రమే ఆకాశాన్ని కుట్టి కట్టుకుని ఏలాడుతాం అన్నట్టు ఫీల్ అయిపోతాం. ఈ ఆలోచన మనలో ఉంటే కోపతాపాలు మనలో ఉండవండి. ఈ ఆలోచన ఈ 14 వచ్చిన గనక మన మెదడులో ఉంటే ఎవరి మీద మనకు ద్వేషాభిప్రాయాలు ఉండవండి. నిజమే కదండి. ఎందుకు ఒకళ్ళ ముందు రేపు ముందు ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనక ఏదో ఒక రోజు చచ్చిపోతాం కదా, ఒకరినొకరు క్షమించుకుని సమాధానంగా హ్యాపీగా ఉండాలి కదా. ఎందుకు ఈ కోపాలు? రాజుతో చెప్తుంది, రాజా ఎందుకు నీకు ఆ కోపం? నీ కన్నబిడ్డ మీద ఎందుకు నీకు ఆ కోపం? నువ్వు రాజు స్థానంలో ఉన్నావు, క్షమించే స్థాయిలో ఉన్నావు, శిక్షించే స్థాయిలో ఉన్నావు. నీ బిడ్డను క్షమించు రాజా. నా బిడ్డను క్షమించడానికి నువ్వు వాగ్దానం ఇచ్చావు, మరి నీ బిడ్డ విషయంలో నువ్వు ఎందుకు అలా పక్షపాతం చూపిస్తున్నావు అని దేరుగా అడిగిందండి, మామూలుగా అడగలేదండి. అక్కడ షట్ డౌన్ అయిపోయాడు. ఇంకా దావీదు మరొక మాట ఆ అమ్మాయితో మాట్లాడలేదండి. తెలివి కలిగిన మాట మాట్లాడింది, రాజుకి కళ్ళు తెరిపించింది. మనందరి కళ్ళు తెరవబడే మాట అండి ఈ మాట. మనందరం చనిపోతాము. పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు లాజరు ఉపమానం ఉందండి. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడైన లాజరు చనిపోయాడు. నల్లోడు, తెల్లోడు, పొట్టోడు, పొడుగోడు, మంచోడు, చెడ్డోడు, ఉన్నవాడు, లేనోడు అందరం చనిపోతాం. అంటే దాని అర్థమైంది నేలను ఒలికిన మీదట ఎత్తలేని నీరు. ఇప్పుడు ఈ బాటిల్లో నీళ్లు ఉన్నాయండి, మట్టి నేలలో వంపేశాను, తిరిగి అదే రీతిగా మరలా బాటిల్లోకి నీళ్లను రప్పించగలమా? అలాంటిది మానవ జీవితం. ఎందుకు రాజా కాస్త ఈ జీవితంలో కోపాలు ఎందుకు రాజా, ద్వేషాలు ఎందుకు రాజా? నీకు అన్న బిడ్డ మీద నీకు ఎందుకు అంత కోపం? ప్రాణం పెట్టుకున్నావు పక్క, అలాగే విరోధంగా నీ మనసు ఉంది కదా, అది విడిచిపెట్టే క్షమించి. ఒక మాట చదువుకుని ముగించుకుందాం. కొలస్సీ పత్రిక 3:13 చూడండి. అందరూ కూడా తీయండి, మంచి మాట. కొలస్సీ పత్రిక 3:13 ఆఖరి మాట చదివి నేను ముగించేస్తాను. కొలస్సీ పత్రిక 3:13 ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల, నేను చదువుతూ వివరిస్తాను వినండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు లక్ష్మి గారికి హాని చేశాను, నేనే హాని చేశాను అని మీరు అనుకున్నారనుకోండి, మీరేం చేయాలంటే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించండి. ఇప్పుడు నేనే మీకు హాని చేశాను అనుకున్నారు, మీరు చేశాను, అప్పుడు మీరు నా పట్ల ఏం చేయాలని వాక్యం చెప్తుంది? సహించాలంటండి. ముందు ఏం చేయాలంటండి? సహించాలంట. తర్వాత ఏం చేయాలండి? క్షమించాలంట. క్షమించుటే ప్రేమించుటే క్షమించుటే ఎన్నోసార్లు నేను చెప్తా వచ్చాను. దేవుడు కరుణ కలిగిన వాడు కాబట్టి, ప్రేమమయుడు కాబట్టి ఆయన్ని కొట్టిన వారిని కూడా ఆయన ఏం చేశాడండి? క్షమించాడు. ఉమ్మేసిన వారిని క్షమించాడు, కొరడా దెబ్బతో కొట్టిన వారిని క్షమించాడు, పక్క బల్లెపొట్టు పొడిచిన వారిని క్షమించాడు. ఆ బల్లెపొట్టు పొడిస్తే ఆ పక్కలోంచి వచ్చిన రక్తం నీరు అతని కంటి మీద పడితే ఆ సైనికుడు స్వస్థత పొందాడు, కళ్ళు తెరుచుకున్నాడు, ప్రభును పొడిచి స్వస్థత పొందుకున్నాడు. నిజముగా ఇతడు దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. అదండి దేవుని ప్రేమ. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ఏం చేయాలండి? రాజా, అప్పుడు ఈ మాటని రాజుకు ఆపాదిస్తే, బత్షెబా విషయంలో దేవుడు నేను క్షమించాడు కదా, మరి నీ బిడ్డ విషయంలో నువ్వు నీ బిడ్డను క్షమించాలి కదా. దావీదుని దేవుడు క్షమించాడా లేదండి బత్షెబా విషయం? మరి తన కొడుకు విషయంలో దేవుడు దావీదు క్షమించాలా వద్దా? మరి మనందరినీ దేవుడు, మన విస్తారమైన పాపాలని దేవుడు తన కలవరి సెలవుపై తన భుజముల మీద భరించి, దేవుడు మన కోసం ప్రాణం పెట్టి మన ప్రతి పాప శాప భారాన్ని ఆయన భుజముల మీద వేసుకుని మనం క్షమించాడు కదా. మరి మన ఎదుట మన పట్ల తెలుసో తెలుగు కన్నబిడ్డలు కావచ్చు, కట్టుకున్నవారు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకి హాని చేశారనుకున్నప్పుడు మనం వారిని సహించొద్దా? సహించాలి వద్దండి? దావీదు తెకోవస్త్రి చెప్పిన మాటకి షట్ డౌన్ అయిపోయాడు, సహించుకున్నాడు, తను అణుచుకున్నాడు, కోపాన్ని తీసేసుకున్నాడు, తన బిడ్డను ప్రేమించి తిరిగి రప్పించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్య సందర్భం ద్వారా మనం కూడా ఏం చేయాలంటే, సంవత్సరపు ఆఖరులో ఉన్నాం. మనం ఒక విషయం గమనించాలి, మనందరం కూడా చనిపోతాం. ఏదో ఒక సంవత్సరం, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనందరం చనిపోతాం. కాబట్టి కోపతాపాలని విడిచిపెట్టేసి ఇక్కడ దావీదు తన బిడ్డను ప్రేమించి ఎలా అయితే తీసుకురానిచ్చుకున్నాడో, మనం కూడా మనం ఎవరినైతే దూరం చేసుకుంటున్నామో
శిక్షించక్కర్లేదు. దయచేసి దేవుడు చెప్తున్న మాట క్షమించండి. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం ఇంకా భూమి మీద బ్రతుకున్నాం, ఇంకా దీవించబడుతున్నాం, ఇంకా ఆశీర్వించబడుతున్నాం. కాబట్టి మనం కూడా వారిని క్షమించి మనం తెచ్చుకుందాం. మనం ఎవరినైతే దూరం పెట్టామో మరలా ఏం చేద్దాం, వాళ్ళని దగ్గరికి తీసుకుందాం. దావీదు తన కుమారుని ఏం చేశాడు, దగ్గర తెచ్చుకున్నాడు. మనం కూడా మన వారిని దగ్గరికి తెచ్చుకుందాం. వాళ్ళ స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు. ఎవరికైతే మనం హాని చేశామో లేకపోతే హాని చేశారని మీరు అనుకుంటున్నారేమో వాళ్ళ పట్ల మీరు సహనం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. స్తోత్రం. అందరూ కూడా ఏకీభవిద్దాం. ఎవరికి వాళ్ళ 2 నిమిషాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకవేళ మనకి ఎవరైనా హాని చేశారేమో వాళ్ళ పట్ల మీరు కూడా శిక్షించకుండా, క్షమించకుండా, అలాగే దూరం పెట్టేసి దావీదులాగా కుమిలిపోతున్నారేమో దేవుడు మీతోనే నాతోనే మాట్లాడుతున్న మాట, క్షమించండి. ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరు సహించుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి. దేవుడు ఈరోజు మనకి సూటిగా మనతో మనందరితో మాట్లాడుతున్న మాట నిజమే. హాని చేయకుండా, పొరపాటు జరగకుండా ఎవ్వరు భూమి మీద ఉండరు. పొరపాట్లు అనేవి సహజం. ఆ పొరపాటు జరిగినప్పుడు మనుషులు మనం దూరం చేసుకోకుండా దగ్గర చేర్చుకుందాం. అలాంటప్పుడే క్రీస్తు సంఘం కట్టబడుద్ది. క్రీస్తు సంఘం అనగా క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుద్ది. చిన్న తప్పు చేశారనో పెద్ద తప్పు చేశారనో మనం వెలివేస్తే గమనించాలి, చిట్ట చివరికి ఎవ్వరు మిగలరు ఈ భూమి మీద. ఎందుకంటే పాపం లేనివాడు భూమి మీద ఎవరు లేరు. పరిశుద్ధుడు ఒక్కడే, యేసు ప్రభులు ఒక్కర్లే. పాపం లేని వారు ఎవరు ఉన్నారంటే యేసే తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఈరోజు ఈ మాటల ద్వారా ఎవరైతే హృదయం ప్రేరేపించబడిందో క్షమిద్దాం. నా జీవితంలో ఆ ముఖం చూడను, నా జీవితంలో నేను వాళ్ళతో మాట్లాడను, నా జీవితంలో నేను ఆ గుమ్మం తొక్కను అని ఎవరైతే నిశ్చయించుకున్నారో ఈరోజు అలాంటి వారితోనే దేవుడు మాట్లాడుతున్నారు. మనసు మార్చుకోండి. అలా అయితే ఈ భూమి మీద ఎవ్వరు కూడా కలిసిమెలిసి ఉండరండి. మనందరము చనిపోదాం కదా రాజా. ఇది చాలా అద్భుతమైన మాట అండి ఈ అధ్యాయంలో. అటువంటి ఆలోచన మనకుంటే ఎవ్వరి మీద కోపతాపాలు పెట్టుకోం. నిజమే కదా, ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతాం. బ్రతికిన 4 రోజులైనా ఆనందంగా సంతోషంగా ఉందాం, సమాధానకరంగా ఉందాం, ప్రేమ కలిగి ఉందాం అని అనిపిస్తుంది. అలాంటి తెలివి ఉంటే, ఎలాంటి తెలివి అంటే మనందరం చనిపోతాము అనే ఆలోచన ఎరిగి ఉండుట తెలివి కలిగి ఉండుట. తెలివి కలిగిన స్త్రీ మాట్లాడిన మాట అది. కానీ ఈరోజున చాలామంది నేను చావును, నాకు చావు రాదు అన్నట్టు ఆలోచన కలిగి ఉంటున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, దయగలిగిన దేవా, తెక్కువ స్త్రీని ఈరోజు మా ముందు ఉంచారు ప్రభువా. నిజమే, ఆమె ఏ స్థితిలో ఆమె తీసుకురాబడిందో, ఆమె పాత్ర ఏంటో, ఆమె ఎందుకు నటించిందో, యజమానుడికి ఎలా లోబడిందో, రాజు ముందు ఎలా ధైర్యంగా సాహసోపేతమైన కార్యం చేసిందో, ఏ విధంగా నాతాను దావీదుని హెచ్చరించినట్లు ఒక నాతాను వంటి స్థానంలో ఉండి ఆమె ఒక స్త్రీ, ఒక సామాన్యమైన స్త్రీ అయి ఉండి రాజుని ఎలా మందలించిందో, రాజుని ఎలా గద్దించిందో, రాజుని ఎలా హెచ్చరించిందో, రాజుని ఎలా ప్రశ్నించిందో, రాజు కన్నులు ఎలా తెరవజేసిందో, ఈ రోజున ప్రభువా మా కన్నులు మేము తెరుచుకోవాలి, అనేకులు కళ్ళు మేము తెరవాలి. ఈ రోజున చీకట్లో ఉన్న మేము వెలిగించబడాలి, అనేకులు మేము వెలిగించాలి. మనందరము చనిపోదాము కదా. నిజంగా ఆ మాట అంత లోతైన మాట ప్రభువా. ఆ మాటను మా హృదయంలో పెట్టుకుని పగవారు అనేటటువంటి వారు మా జీవితంలో లేక, శత్రువు అనేటటువంటి వారు మా జీవితంలో లేకుండా, ప్రతి వారితో వీలైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం వెతికి వెంటాడుడనే లేఖనం సెలవిస్తుంది ప్రభువా. సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారని లేఖనం సెలవిస్తుంది. తండ్రి, యోవాబు చేసినటువంటి ఆ మనవికి రాజు అయినప్పటికీ కూడా శిరసావహించాడు. నిజంగా తను తగ్గించుకున్నాడు, ఆ మనవి అంగీకరించాడు. అక్కడ ఎలాంటి వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని రాజు తలపెట్టలేదు, కానీ తన కుమారుని క్షమించి మరలా తన ఎద్దుకు తెచ్చుకున్నాడు. ఈరోజు నీ వాక్యము ద్వారా ప్రభు అనేక మంది మార్పు చెందడానికి సహాయించండి. అనేక మంది హృదయాల్లో క్షమాహృదయం కలిగి ఉండడానికి సహాయించండి. దావీదు తన కుమారుడైన అబ్షాలోముని తిరిగి తెచ్చుకున్నట్లుగా మేము కోల్పోయినటువంటి వారిని ఈ నూతన సంవత్సరాలు అడుగు పెట్టక ముందే ప్రభు మేము కోల్పోయినటువంటి వాటిని అన్నిటిని కూడా తిరిగి తెచ్చుకోవడానికి సహాయం చేయండి. నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మీ ఆత్మ అభిషేకం మాపై ఉంచండి. మీ ఆత్మ శక్తి చేత మమ్మల్ని బలపరచండి. విత్తబడిన వాక్యం అని విత్తనం రాతి నేలలో, ముండ్ల పొదలలో కాకుండా
మంచి పంటను పడిన విత్తనముగా 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగాను ఫలించబడడానికి సహాయం చేయమని, అలాగే రేపు జరగబోయే ఆరాధన కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించమని, అలాగే ఇంతవరకు శ్రద్ధతో ఓర్పుతో ఓపికతో ఇంతవరకు కూడా నీ మాటలు విన్న స్థానిక బిడ్డలందరినీ కూడా దీవించమని, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా ఆశీర్వదించమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వరకు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి అనున్న సహవాసం కూడి వచ్చిన బిడలకును సకల కూడి పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. God bless you all.